హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అనే టాపిక్ చూసాం. అంటే డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటే ఏంది? కాన్స్టెంట్స్ అంటే ఏంది? కొన్ని వాల్యూస్, దట్ ఈస్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని, ప్లాంక్స్ కాన్స్టెంట్ అని, ఓకేనా? అదేవిధంగా బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అని, ఇలా మనం కొన్ని కాన్స్టెంట్స్కి యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ మనం ఏం కనిపెట్టాము? డైమెన్షనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసాం, రైట్? అది ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈ క్లాస్లో టుడేస్ క్లాస్ డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూద్దాం, ఓకేనా? డైమెన్షనల్ అంటే వీటి యొక్క యూజెస్ ఏంటి, ఓకేనా? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా? అసలు డైమెన్షనల్ ఫార్ములాని మనం నేర్చుకొని ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ టు అనదర్ సిస్టమ్స్. అంటే ఎస్ఐ సిస్టమ్స్ని సిజిఎస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా సిజిఎస్ని ఎస్ఐగా కన్వర్ట్ చేయొచ్చు. దేది? సో డైమెన్షనల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని, సో టు కన్వర్ట్ ద వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్స్, రైట్? అలా ఒక యూనిట్స్ ఆఫ్ సిస్టమ్ నుంచి ఇంకొక యూనిట్ ఆఫ్ సిస్టమ్కి మార్చచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఎ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ రాసాము, ఆ ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకని డైమెన్షనల్ ఫార్ములాస్ వాడుతూ ఉంటాం. వీటన్నిటికి మళ్ళీ సపరేట్గా మనం తెలుసుకుంటాం, 1 by 1 ప్రాబ్లమ్స్తో పాటు, ఓకేనా? అది నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిరైవ్ రిలేషన్స్ అమాంగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఎనీ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిరైవ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. క్వాంటిటీస్ మధ్య మనకి ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదని తెలుసుకోవాలంటే మనం ఇది డైమెన్షనల్ ఫార్ములాని చూస్తాం. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద యూనిట్ ఆఫ్ ఎ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ని కనిపెట్టచ్చు దేన్ని యూజ్ చేసి? డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి. నెక్స్ట్, లాస్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ అవర్ ఓన్ న్యూ సిస్టమ్ ఆఫ్ ఎ యూనిట్స్. ఏదన్నా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మనం ఓన్ యూనిట్స్ని క్రియేట్ చేయొచ్చు దీన్ని ఏది? డైమెన్షనల్ ఫార్ములాని వాడి, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డైమెన్షనల్ యూనిట్స్ ఆఫ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ ఏది? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు ఇంటూ అనదర్ యూనిట్ సిస్టమ్స్ కదా. అంటే ఏదో చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ ఏంది మనకి? ఫస్ట్ ది పాయింట్, యూజ్ టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ యూనిట్స్ ఆఫ్ ఎ సిస్టమ్. ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఎస్ఐ నుంచి సిజిఎస్కి, లేదా సిజిఎస్ నుంచి ఎస్ఐకి ఎలాగైనా కన్వర్ట్ చేసుకునేదానికి ఇది ఫస్ట్ అప్లికేషన్. దీంతో ఒక 2 కండిషన్స్ ఉన్నాయి, అదేదో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్ ఆఫ్ physical quantity will be constant. The product of numerical value and unit of physical quantity is constant. ఓకేనా? అది ఎట్లా రాస్తామంటే n into u is equals to constant. n into u is equals to constant. n అనేది న్యూమరికల్ వాల్యూ, u అనేది యూనిట్, ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్ అంటున్నాం. కాన్స్టెంట్ అనేది ఏదంటే ఇదే ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది, ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీ ఇది. సో ఫస్ట్ కండిషన్ ఏం చేయాలంట అంటే న్యూమరికల్ వాల్యూ, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ అనుకోండి, దాంతో ఉండే న్యూమరికల్ వాల్యూ అండ్ దాని యూనిట్ రెండు ఈక్వల్గా ఉండాలి, అంటే కాన్స్టెంట్గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది, ఒకసారి వినండి. సో ఇప్పుడు ఇదేంటిది? NU is equals to కాన్స్టెంట్, అది కదా మనకి కావాల్సింది. NU is equals to కాన్స్టెంట్
ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఆ ఫిజికల్ క్వాంటిటీని నేను లెంత్ అనుకుంటాను, లెంత్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ క్వాంటిటీ లెంత్ ఉంది అనుకున్నాను. ఓకేనా, లెంత్కి దాన్ని ఎలా రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ అని రాసామనుకో. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. 1 అనేది ఏంది? న్యూమరికల్ వాల్యూ. మీటర్స్ అనేది ఏంది? యూనిట్. ఎవరికి యూనిట్స్ ఇక్కడ? లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీ. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. 1 మీటర్ అంటే మనం తీసుకున్న లెంత్ 1 మీటర్ ఉందంట, కాబట్టి 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్. కాబట్టి 1 represents the numerical value. ఇక్కడ మీటర్ represents the unit. ఈజ్ ఈక్వల్స్ తర్వాత ఏముంది? కాన్స్టెంట్. వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్? ఫిజికల్ క్వాంటిటీనే. సో ఇప్పుడు దాన్ని ఇంకొక విధంగా మారుస్తాం. ఇప్పుడు 1 మీటర్ 1 ఇంటూ ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. అప్పుడైనా కానీ మనం ఏం తీసుకున్నాము? లెంతే కదా. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ అని రాసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను? మీటర్ని కాస్త సెంటీమీటర్లోకి మార్చాను. ఇది సెంటీమీటర్ అయినంత మాత్రం ఇది ఏమన్నా మారిపోయిందా? లేదు, ఇది కూడా లెంతే. కాబట్టి న్యూమరికల్ వాల్యూ యూనిట్ ఉంది. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్ షుడ్ బి కాన్స్టెంట్. దట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. అండర్స్టాండ్? కాబట్టి లెంత్ 1 మీటర్ ఇస్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. మనకి మామూలుగా తెలిసిందే 1 మీటర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. అలా తీసుకుంటే ఇది లెంతే, అది కానీ లెంతే. బట్ యూనిట్స్ మారిలా, ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇదేమో ఎస్ఐ సిస్టమ్, ఇదేమో సిజిఎస్ యూనిట్స్. ఓకేనా? అదే యూజ్ టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ కి. అలా మార్చినప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీ అనేది కాన్స్టెంట్, న్యూమరికల్ వాల్యూ యూనిట్ అనేది మారచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 1 మీటర్ ఇస్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ రాస్తున్నాం, బాగానే ఉంది. n అనేది u అనేది ఒకదానికి ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే n u అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట. n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు u. ఓకేనా? అంటే n ఇంక్రీజ్ అయ్యింది అనుకో, యూనిట్ అనేది తగ్గిపోతుంది. లేదా n అనేది డిక్రీజ్ అయితే యూనిట్స్ పెరుగుతుంది. అర్థమైందా? ఓకేనా? అంటే n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/u. ఇప్పుడు ఇక్కడికే రండి. ఇక్కడ 1 మీటర్ ఉంది, ఇక్కడ 100 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ చూస్తే మీటర్స్ అంటే యూనిట్ పెరిగింది. అంటే ఈ మీటర్ కి సెంటీమీటర్ కంపేర్ చేయండి, ఏది ఎక్కువ? మీటర్ అనేది ఎక్కువ, సెంటీమీటర్ అనేది తక్కువ. కాబట్టి మీటర్ ఎక్కువగా ఉంది, అంటే యూనిట్ ఎక్కువైనప్పుడు న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంది? చిన్నదిగా ఉంది, తక్కువగా ఉంది. ఇక్కడ కంపేర్ చేయండి, సెంటీమీటర్ అనేది తక్కువ యూనిటే కదా, న్యూమరికల్ వాల్యూ ఏముంది? హైగా ఉంది. ఓకేనా? అంటే ఇఫ్ n ఇంక్రీజెస్ యూనిట్ విల్ బి డిక్రీజ్డ్, ఆర్ ఇఫ్ n డిక్రీజ్డ్ యూనిట్ విల్ బి ఇంక్రీజెస్. ఓకేనా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకో బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెంత్ అనుకోండి, లేదా డిస్టెన్స్ తీసుకున్నాం అనుకో. డిస్టెన్స్ ఏమన్నా 1 కిలోమీటర్ అంటున్నాం. ఎంత అంటున్నాము? 1 కిలోమీటర్. ఇది ఒక సిస్టమ్. ఓకే, ఏది? ఒక సిస్టమ్ లో 1 కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్లు? సారీ, ఎన్ని కిలోమీటర్స్? 1000 మీటర్స్. ఓకేనా? 1000 మీటర్స్. ఇప్పుడు ఇదేది? డిస్టెన్స్. మరి ఇదేమవుతుంది? 1000 మీటర్స్ అయితే అది కూడా డిస్టెన్సే కదా. ఓకేనా? డిస్టెన్స్ అంటే న్యూమరికల్ వాల్యూ యూనిట్ మల్టిప్లై చేస్తే వచ్చే కాన్స్టెంట్ ఏదవుతుంది? ఫిజికల్ క్వాంటిటీ. ఇందాక ఇక్కడ రాసాం కాన్స్టెంట్ అంటే. కాన్స్టెంట్ అంటే ఏదో కాదు, అది ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? బాగా కాకపోతే ఇక్కడ 1 కిలోమీటర్స్ అన్నప్పుడు డిస్టెన్స్ తీసుకున్నాం, 1000 మీటర్స్ అన్నప్పుడు డిస్టెన్సే, ఏదైనా కాన్స్టెంటే కదా. అలా తీసుకుంటే ఇప్పుడు కిలోమీటర్ చూద్దాము, మీటర్ చూడండి. కిలోమీటర్ అనేది ఎక్కువ,
మీటర్స్ అనేది తక్కువ కదా. అప్పుడు యూనిట్ పెరిగినప్పుడు న్యూమరికల్ వాల్యూ ఏమైంది, తగ్గింది కదా. దీని ప్రకారం ఇఫ్ న్యూమరికల్ వాల్యూ డిక్రీజ్డ్ యూనిట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకే, ఇప్పుడు యూనిట్ అనేది తగ్గింది, ఏది మీటర్స్కి వచ్చేసింది. యూనిట్ తగ్గితే న్యూమరికల్ వాల్యూ ఏమైంది, పెరుగుతా ఉంది. కాబట్టి n అనేది యూకి అంటే యూనిట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది యూనిట్ చిన్నదైందనుకో న్యూమరికల్ వాల్యూ బిగ్గా ఉంటుంది అనేసి. ఓకే, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే, సో అలా ఎన్నన్నా రాయొచ్చు. ఇప్పుడు టైం తీసుకున్నాం అనుకో, 1 టైం ఇస్ ఈక్వల్స్ టు 1 అవర్ అనుకో. ఓకే, 1 అవర్ అదే టైమే ఇస్ ఈక్వల్స్ టు 60 మినిట్స్ అనొచ్చు. సేమే కదా. ఇక్కడ ఏమైంది, యూనిట్స్ మారింది, న్యూమరికల్ వాల్యూస్ మారింది, బట్ ఫిజికల్ క్వాంటిటీ అంతే ఉంది. ఓకేనా, అలా ఎన్నన్నా రాసుకోవచ్చు వాటి. ఓకే, అది ఈ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది చూద్దాం. If the dimensional formula of a physical quantity dimensional formula of a physical quantity M1 LB TC ఇది అనుకుందాం ఫిజికల్ క్వాంటిటీ. సో ఇదే ఫిజికల్ క్వాంటిటీకి ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్లో దెన్ ద యూనిట్స్ ఆఫ్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ దెన్ ద యూనిట్స్ ఆఫ్ దట్ ఫిజికల్ క్వాంటిటీ in one system is M1A, L1B, T1C. Okay na? And the numerical value is N1. Okay, N1. Then the units of in another system, units of that physical quantity in another system is M2A, L2B, T2C, and the numerical value is N2. Okay, N2. Then these two systems will be equal. Then these two systems will be ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా, ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఇది. ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏమో ఇది. ఆ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో న్యూమరికల్ వాల్యూ N1. అదేవిధంగా ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏమో ఇది, దాంతో న్యూమరికల్ వాల్యూ N2. అప్పుడు ఈ రెండు సిస్టమ్స్ ఏమవ్వాలంట, ఈక్వల్ అవ్వాలంట. అంటే దాని మీనింగ్ ఏంది, మనకి N ఇంటూ N1 U1 is equals to N2 U2 అనే ఐడియా ఉంది. ఓకేనా, అలా తీసుకున్నాం అనుకోండి. మనం N అనేది న్యూమరికల్ వాల్యూ, U అనేది యూనిట్స్. కాబట్టి సో N1 యూనిట్ ఏముంది, N1 అనేది న్యూమరికల్ వాల్యూ 1, దాంతో యూనిట్స్ ఏముంది, ఇవి ఉన్నాయి. M1A, L1B, T1C ఇది is equals to N2 M2 ఇక్కడ M2 into A, L2B, T2C. ఓకే, T2C ఇది అండర్స్టాండ్. ఈ కండిషన్ ఈక్వల్. ఆ రెండు సిస్టమ్స్ యూనిట్స్ ఏమవ్వాలంట, ఈక్వల్ అవుతా ఉంది. ఓకేనా, ఈక్వల్. దీన్ని ఇంకొంచెం నీట్గా రాదు. ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ దిస్ వన్, ఆ ఫిజికల్ క్వాంటిటీకి వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇది, దాంతో న్యూమరికల్ వాల్యూ N1.
అప్పుడు ఏమవుతుంది n1 ఇంటూ u1 ఇది రాసాం. దిస్ విల్ బి ఈక్వల్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఆ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇది, దాంతో ఉన్న న్యూమరికల్ వాల్యూ n2 ఇంటూ m2a l2b l2c అని ఇలా రాసాం. ఓకేనా? ఇది సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఫార్ములాని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ కావాలనుకోండి, ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు n2 కావాలనుకో, నీకు n2 ఇజ్ ఈక్వల్స్ టు అవన్నీ ఇటు సైడ్ వస్తే n1 m1 బై m1 బై m2 a, ఓకేనా, డైమెన్షన్స్ a ఇంటూ l1 బై l2, ఇక్కడ ఉన్న దానికి ఎన్ని డైమెన్షన్స్ b, అదేవిధంగా t1 బై t2 ఇంటూ c. ఇది ఫార్ములా. ఓకేనా? ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. Okay, let's see this one. So, ఈ ప్రాబ్లం కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డైన్ అంటే 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ డైన్స్ అని మనం చూపించాలి. ఓకేనా? 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్, ఇప్పుడు న్యూటన్ అంటానే దేనికి యూనిట్స్? ఫోర్స్ కదా యూనిట్స్, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఫోర్స్కి, ఓకే, ఫోర్స్ అనేది ఉంది ఫిజికల్ క్వాంటిటీ, దీనికి SI యూనిట్స్ ఏమో న్యూటన్, CGS యూనిట్స్ ఏమో డైన్. ఓకే, CGS యూనిట్స్ ఏమో డైన్. ఇలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేయమంటున్నారు? న్యూటన్ నుంచి డైన్కి కన్వర్ట్ చేయండి అంటే, న్యూటన్ నుంచి డైన్కి కన్వర్ట్ చేసినప్పుడు 1 న్యూటన్ వాల్యూ ఎన్ని డైన్స్ చెప్పండి అని మీనింగ్. ఓకేనా? అని అంటే ఎలా కన్వర్ట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఫోర్స్ కాబట్టి ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏదో రాయాలి. ఫోర్స్కి తెలుసుకుంటారు. ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు డైమెన్షనల్ ఫార్ములా. ఏంది ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా? m1, ఓకేనా, l1 t minus 2, t power minus 2. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం చేద్దాం. సింపుల్గా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి నార్మల్ మెథడ్ చేస్తాం, 2 దీని మెథడ్ చేస్తాం. ఫస్ట్ మనకి ఏం తెలియాలి? 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు n నెంబర్ ఆఫ్ డైన్స్ అనుకున్నాం. తెలియదు, n వాల్యూ ఎంతో తెలియదు, ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసుకునేదానికి ఈ మెథడ్ వాడతాం. అది ఇప్పుడు ఇంకొక మెథడ్ వాడతాను, అది ఎలా వాడతానో ఒకసారి చూడండి. ఇంకొక మెథడ్లో చేస్తాను, సింపుల్ మెథడ్. సో ఫోర్స్ 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు, ఫోర్స్కి డిరైవ్డ్ యూనిట్స్ చెప్పండి. ఫోర్స్కి డిరైవ్డ్ యూనిట్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఫార్ములా. ఏది? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లా 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు 1 కేజీ ఇంటూ 1 మీటర్ బై 1 సెకండ్ స్క్వేర్. ఓకే, బాగా వింటారండి. 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇది డిరైవ్డ్ యూనిట్స్ ఫార్ములా, ఇది కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది డిరైవ్డ్ యూనిట్స్, SI యూనిట్స్ గా చెప్పుకుంటాం దీన్ని. SI యూనిట్స్ న్యూటన్. సో న్యూటన్ తో పాటుగా దీన్ని చెప్తూ ఉంటాం. కాబట్టి 1 న్యూటన్ ఇజ్ ఈక్వల్స్ టు 1 కేజీ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. CGS లో కదా కావాలి. ఇప్పుడు ఇది మాస్, మాస్కి SI యూనిట్స్ కేజీస్, అదే మాస్కి CGS యూనిట్స్ ఏమవుతుంది? గ్రామ్స్. 1 kg is equals to 1000 grams. ఓకేనా? 1 kg is equals to 1000 grams. అది into 1 meter. 1 meter is equals to 100 centimeters. 100 centimeters by 1 second square. కాబట్టి సెకండ్ 1 సెకండ్ ఇంకా అది సెకండే. 1 సెకండ్ స్క్వేర్, 1 సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. ఓకేనా? సో దేర్ఫోర్
1000 into 100 into gram centimeter per second square. Okay, gram centimeter per second square. This gram centimeter per second square is called dyne. Okay, ఏదది dyne. Therefore dyne is equals to gram centimeter per second square. Newton is equals to kg meter per second square. Dyne is equals to gram centimeter per second square. అది గుర్తుపెట్టుకోండి. న్యూటన్ is equals to kg meter per second square. ఇది SI యూనిట్స్. అదే డైన్ is equals to gram centimeter per second square. ఇది CGS యూనిట్స్. అది CGS. ఓకేనా? అంటే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏమైంది? ఇప్పుడు డైన్ అయింది. వీటిని మల్టిప్లై చేయండి. సో 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 10⁵ డైన్. 1 న్యూటన్ is equals to how many dynes? 10⁵ dynes. వచ్చిందా? తెలిసింది? ఇప్పుడు అర్థమైందా? అంటే ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ని ఇంకొక సిస్టంలోకి మార్చినప్పుడు ఎంత వచ్చింది వాల్యూ? 10⁵ డైన్స్ అయ్యింది. ఓకేనా? అంటే దాని మీనింగ్ చూడండి. ఇప్పుడు n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్ అని. ఇక్కడ యూనిట్ బిగ్ గా ఉంది, న్యూమరికల్ వాల్యూ తక్కువ. ఇక్కడ యూనిట్ చిన్నది, న్యూమరికల్ వాల్యూ పెద్దదిగా ఉంటాయి. కాబట్టి n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్. అది సో 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. ఇది మన సింపుల్ మెథడ్ లో చేసేది. దీన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ యూజ్ చేసి దీన్ని కనిపెడతాం. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా ఎలా చేద్దామో చూద్దాం. లెట్స్ సీ. మనకి సెకండ్ ఫార్ములా ఉంది కదా, n1 into m1 l1 t1 is equals to n2 into m2 l2 t2. ఓకే, t2. ఇప్పుడు ఇదేది ఫోర్స్ కదా రాస్తా ఉండేది. n1 m1 l1 t⁻². అదేవిధంగా ఇక్కడ m1 l1 t⁻². ఇది ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇట్ సైడ్ ఉండేది SI అనుకోండి. ఇది అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ CGS. ఓకేనా? అట్లా అది కనిపెట్టుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ SIలో న్యూటన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1. అంటే n1 వాల్యూ ఎంత? ఇప్పుడు 1 అనేది న్యూమరికల్ వాల్యూ ఎంత ఇచ్చేసాడు? 1. న్యూమరికల్ వాల్యూ 1. m1 ఇంక ఇది మనకి మామూలుగా SI యూనిట్స్. న్యూటన్ ఇస్ ఈక్వల్స్ టు ఏంది ఫార్ములా? kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. kg ఉంది, మీటర్ ఉంది, సెకండ్ ఉంది. అవి వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం కనిపెట్టాల్సినది n2ని తెలుసుకోవాలి. అది తెలియదు. n2 అనేది ఇక్కడ n అన్నమాట. సో n1 న్యూటన్ ఇస్ ఈక్వల్స్ టు n డైన్స్ అన్నాం. కాబట్టి n1 అనేది 1 అని వాళ్ళు ఇచ్చేసారు. n2ని కనిపెట్టుకోవాలి. n2 అనేది ఎన్ని డైన్స్ చెప్తుంది. అప్పుడు మనం n2ని ఇటు సైడ్ పెట్టి ఇవన్నిటిని ఇక్కడ తెచ్చేస్తాం. n1 into m1 1 by m2 1. నెక్స్ట్ l1 పవర్ 1 by l2 పవర్ 1. నెక్స్ట్ t1 పవర్ -2 by t2 పవర్ -2 is equals to n2. ఓకే, వాటిని సైడ్ తెచ్చి డివైడ్ చేసుకున్నాను, అంతే, ఇంకేం చేయలేదు. సో n1 m1 by m2 హోల్ పవర్ 1, l1 by l2 హోల్ పవర్ 1. ఇక్కడ ఇదేమవుతుంది? సో t1 by t2 హోల్ పవర్ -2 is equals to n2. ఓకే, n2 రైట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 is equals to ఇది సైడ్ SI అంటే m1 అనేది ఏంది? ఇప్పుడు kg కదా. kg అన్నప్పుడు ఎన్ని గ్రామ్స్ అంటే ఇది kg బై m2 అనేది ఇప్పుడు CGS అంటే ఇది మీటర్స్, సారీ గ్రామ్స్. ఏది? గ్రామ్స్. l1 అనేది మీటర్స్, మీటర్ బై ఇది సెంటీమీటర్స్. t1 అనేది సెకండ్, ఇది బై సెకండ్. ఓకేనా? n2
ఈ రెట్టో క్యాన్సిల్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, రఫ్ చేసేస్తాం. ఓకే, నీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకో, రఫ్ చేసి మళ్ళీ చేస్తాం. రైట్, రైట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి రండి. n1 అనేది 1 అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి 1 ఇంటూ కేజీకి ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్, 1000 గ్రామ్స్ బై జీ ఇంటూ మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ బై సెంటీమీటర్స్ ఇంటూ ఇది ఎట్లాగో 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు n2. ఓకే, n2. నెక్స్ట్ ఇవన్నీ గ్రామ్స్ సెంటీమీటర్స్ అయిపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంక ఇది ఎంత ఉంది, 1000, ఇది ఎంత ఉంది, 100 is equals to n2. Therefore n2 is equals to 10 power 5. 1 2 3 4 5 10 power 5 dynes. ఓకే, 1 న్యూటన్ is equals to n dynes అనుకున్నాం కాబట్టి 1 న్యూటన్ is equals to n వచ్చింది, 10 power 5 dynes అనేది వచ్చింది. ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కన్వర్ట్ జౌల్ టు ఎర్త్. ఓకే, జౌల్ టు ఎర్త్ అంటే 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు n ఎర్త్స్ అనుకో. తెలియదు ఎన్ని ఎర్త్స్ ఉంటాయో తెలియదు మనకి, సో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో జౌల్ ఎర్త్ అనే దేనికి యూనిట్స్, ఎనర్జీకి యూనిట్స్ లేదా వర్క్ డన్కి యూనిట్స్. ఆ రెండిట్లో ఏదో ఒకటి, రెండింటికి సేమ్ యూనిట్స్ కాబట్టి వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు, దాని నుంచి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాస్తాము. ఫోర్స్కి ఏమో డైమెన్షనల్ ఫార్ములా m1L1T⁻². ఓకే, డిస్ప్లేస్మెంట్కి ఏముంది L1, సో m1L2T⁻². ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ డన్ లేదా ఎనర్జీ. ఓకే, వర్క్ డన్ ఆర్ ఎనర్జీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడతాం అది. సో అదన్నీ అట్లా మలచాలి. ఇప్పుడు దీన్ని నార్మల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, నార్మల్గా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఇది దేనికి, దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది వాడదాం లేదా చూద్దాం. నెక్స్ట్ 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ డన్ కదా, వర్క్ డన్ కి యూనిట్స్ ఏంది, జౌల్స్. వర్క్ డన్ కి యూనిట్స్ జౌల్స్. జౌల్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్స్, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ మీటర్స్. 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. ఓకేనా, వర్క్ డన్ కి యూనిట్స్ జౌల్సే కాకుండా న్యూటన్ మీటర్ అనేది కూడా వస్తుంది కాబట్టి 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. Therefore 1 Newton is equals to how many dynes? Okay na, 10⁵ dynes. 10⁵ dynes into 1 meter any centimeters, 100 centimeters. 100 centimeters. ఇప్పుడు 10⁵ into 10² dyne centimeter. So 10⁵ 10², 10⁷ dyne centimeter. ఓకేనా, 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు 1 న్యూటన్. న్యూటన్ కదా SI యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, మరి CGS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ డైన్, CGS యూనిట్స్ ఆఫ్ లెంత్ సెంటీమీటర్స్. సో న్యూటన్ మీటర్ అంటే జౌల్, డైన్ సెంటీమీటర్స్ అంటే ఎర్త్. ఓకేనా, డైన్ సెంటీమీటర్స్ అంటే ఎర్త్ కాబట్టి therefore 10⁷ ఎర్త్స్. 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు 10⁷ ఎర్త్స్. ఇది ఇట్లా చేస్తాం నార్మల్గా అయితే. 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్, ఎర్త్ అంటే డైన్ సెంటీమీటర్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది. సో 1 జౌల్ ఇస్ ఈక్వల్స్ టు 10⁷ ఎర్త్స్. ఇప్పుడు ఈ మెథడ్లో చేద్దాం. ఈ మెథడ్లో చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది, N1 M1 A L1
సర్లే మొత్తం ఎందుకు రాశారు ఇంకా L1 T1 N2 M2 L2 T2 ఇలా ఉంది. ఓకేనా? సో ఇదేమో SI కిందకి వస్తుంది, ఇదేమో CGS కిందకి వస్తుంది. N1 అంటే వాళ్ళు ఇచ్చేసారు న్యూమరికల్ వాల్యూ 1 జౌల్ అని. సో అది 1 అట్లా రాసుకున్నాం మళ్ళీ చదువు. ఇప్పుడు ఈ M1 కానీ ఇటు సైడ్ M1 కదా, M1 సో వర్క్ డన్ కి ఏముంది డైమెన్షనల్ ఫార్ములా 1 L1 1 2. ఓకేనా? T1 పవర్ -2 is equals to N2 M2 1 L2 2 dimensions time T2 -2 dimensions ఇలా ఉంది. ఓకే, సో therefore N1 M1 by M2 1 dimension whole power 1 L1 by L2 whole square T1 by T2 whole power -2 is equals to N2. ఓకే, is equals to N2. therefore N1 అంటే 1 అని వాళ్ళు ఇచ్చేసారు. ఇదేంటిది మాస్ కదా, మాస్ ఎన్ని గ్రామ్స్ ఇప్పుడు 1000 గ్రామ్స్ బై ఇది గ్రామ్స్ మాస్. నెక్స్ట్ ఇది లెంత్, లెంత్ అంటే మీటర్స్ 100 సెంటీమీటర్స్ బై సెంటీమీటర్స్. ఇది సెకండ్స్ బై సెకండ్స్, ఇది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది N2. ఓకేనా, ఇది క్యాన్సిల్ అయింది. బట్ ఇక్కడ చూడండి స్క్వైర్ అనేది ఉంది, సో ఈజీ క్యాన్సిల్, సిఎం కానీ క్యాన్సిల్ అవుతుంది, సిఎం స్క్వైర్ క్యాన్సిల్ అవుతుంది. 1 into 1000 into 100 స్క్వైర్ ఓకేనా ఇంటూ 1 is equals to N2. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది ఇక్కడ రాస్తాం 1000 into 100 స్క్వేర్ అంటే 1 2 3 4 10,000 వస్తాం 10,000. therefore N2 is equals to 1 2 3 4 5 6 7 10 power 7 years. ఓకేనా, 10 power 7 years. సో అదే ఇక్కడ రాస్తాను 1000 అన్నప్పుడు N2 is equals to 1000 అంటే 10 క్యూబ్. ఓకే, 1000 10 క్యూబ్. ఇక్కడ 100 స్క్వేర్ ఉంది, 100 స్క్వేర్ అంటే ఎన్ని వచ్చాయి ఇప్పుడు 10,000 వచ్చింది ఇంటూ 10 పవర్ 4 10 పవర్ 3 10 పవర్ 4 ఏమవుతుంది 10 పవర్ 7 ఎక్స్. ఇది N. ఓకేనా, ఇది N. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద యూనిట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈజ్ 100 న్యూటన్స్. ఓకేనా, ఫోర్స్ యూనిట్స్ ఎంత ఇచ్చాడు, సో 100 న్యూటన్స్ ఇచ్చాడు. యూనిట్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ టైమ్ ఎంత 100 సెకండ్స్ ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ దట్ ఇన్ దట్ సిస్టమ్. ఒక సిస్టమే, వేరే వేరే సిస్టమ్స్ కాదు, ఒక సిస్టంలోనే ఉన్నాయి. అంటే యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి డైమెన్షనల్ ఫార్ములా M1 L1 T పవర్ -2. దిస్ ద యూనిట్స్. ఎంత ఇచ్చాడు ఇది 100 న్యూటన్స్ ఇచ్చేసాడు. ఓకేనా, 100 న్యూటన్స్. అలాంటప్పుడు మాస్ ఇచ్చాడా తెలియదు ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇంటూ ఓకేనా టైము 100 పవర్ -2. ఈ సెకండ్స్ ఇవ్వలేదు. ఓకేనా, 100 -2 ఇంటూ 100 పవర్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 100 న్యూటన్స్. సో మాస్ కావాలి కాబట్టి M ఈజ్ ఈక్వల్స్ టు 100 బై 10 ఇంటూ 10 పవర్ -2. therefore 100 10 పవర్ 100 పవర్ 100 by 10 into 10 power 100 power 2. సో 0 క్యాన్సిల్. ఇంక ఇదంతా వస్తా ఉంది 100 స్క్వేర్ అంటే 10,000 ఇంటూ 10 ఎంత వస్తుంది ఇది ఇప్పుడు 1 lakh. 1 2 3 4 1 2 3 4 5 మాస్ కాబట్టి
సెంటీమీటర్స్, ఇది SI యూనిట్స్ కదా, కేజీ. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10⁵ kg. ఇది ఓకే. ఒక సిస్టంలో మాస్, లెంత్, టైం వీటన్నిటి యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అదంతా ఇచ్చాడు 100 న్యూటన్స్. దాంతో లెంత్ వాడాము, టైం వాడాము. మాస్ని ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే 10⁵ kgs అనేది వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లం, ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ CGS సిస్టమ్ ఈస్ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ SI సిస్టమ్? ఓకేనా. ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ CGS సిస్టమ్ లో ఎంత, అయితే SI యూనిట్స్ ఆఫ్ సిస్టమ్ లో ఎంత? సో దిస్ ఈస్ ద హోంవర్క్ ఫర్ యూ. ఓకే. మీరు ఈ ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేసి సో కామెంట్ లో పెట్టండి ఆన్సర్. రైట్.